నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అగ్గిరాజేసింది. కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు ఉంటాయా, లేక ఆ కుటుంబం వేరే దారి చూసుకుంటుందా? ఒకవేళ కమలం పార్టీ వైపు చూస్తే అక్కడ సవాళ్లకు దక్కే ఆతిథ్యం ఎలాంటిది? తెర వెనుక నడుస్తున్న అసలు కథేంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ గురించే హాట్ డిస్కషన్ నడుస్తున్నాయి. కాస్త చర్చ, మరి కాస్త రచ్చ జరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అధిష్టానం చర్య తీసుకుంటుందా, లేదా ఒకవేళ కేబినెట్ నుంచి తప్పిస్తే ఆమె పార్టీలో కొనసాగుతారా, లేక మారిపోతారా అంటూ ఎవరికి వారు విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ పార్టీ మారిపోవాలని భావిస్తే కొండా ఫ్యామిలీ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, జనసేన గురించి సోషల్ మీడియా చర్చలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ సంగతులు ఎలా ఉన్నా ఇటు తెలంగాణ బీజేపీలో కూడా కొండా ఇష్యూపై మాటలు నడుస్తున్నాయట. ఆమె తమ పార్టీకి వస్తారా, ఎవరితోనన్నా టచ్లో ఉన్నారా, ఒకవేళ రావాలనుకుంటే ఎవరి ద్వారా తీగలు కలిపే అవకాశముందంటూ కమలం లీడర్స్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన యాదృచ్ఛిక ఎదురుపడడాలు కొందరిలో అనేక ఊహాగానాలకు దారితీశాయి. బెంగళూరు నుంచి వస్తున్న సమయంలో కొండా సురేఖకు బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఎదురుపడడం రాజకీయ వర్గాల్లో అనుమానాలను రేకెత్తించింది. అయితే ఇలాంటి యాదృచ్ఛిక ఘటనలకు బేస్ చేసుకుని పెద్దగా అంచనాలు వేయలేమని కమలం పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ వైపు నుంచి గానీ, ఆ కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు రాలేదని వారు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కేవలం ఊహాగానాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎంతైనా కాకలు తీరిన నాయకులు కాబట్టి ముందస్తుగానే ప్రత్యామ్నాయ దారులు ఎత్తుక్కోవడం సహజమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంచనా వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి తుది నిర్ణయం వెలువడుతుందో చూడాలని ఆ పార్టీ శ్రేణులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కానీ ఇప్పటికప్పుడు ఈ విషయంలో పెద్దగా మాట్లాడేదేం ఉండకపోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈమెపై ఇంకా చర్య తీసుకోలేదు, మంత్రి సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాంటప్పుడు మేం భుజాలు తడుముకోవడం ఎందుకన్నది కొందరు కాషాయ నేతల ప్రశ్న. భారతీయ జనతా పార్టీ అంతర్గత విధానాలు, సంస్కృతిని బట్టి చూస్తే ఆ కుటుంబం చేరిక అంత సులభం కాదనే వాదన గట్టిగా వినిపిస్తుంది. సాధారణంగా కమలం పార్టీలో ఫ్యామిలీ ప్యాకేజీలకు లేదా ఒకే కుటుంబానికి బహుళ పదవులు కేటాయించడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మినహా ఒక కుటుంబంలోని 2-3కి ఒకేసారి ప్రాధాన్యం ఇవ్వడం ఆ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఆ కుటుంబం కాషాయ కండువ కప్పుకోవాలని భావించినప్పటికీ అందరికీ కోరుకున్న సీట్లు కేటాయించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు స్థానాల్లో బలమైన క్యాడర్ నాయకత్వం ఉన్న విషయాన్ని కమలనాథులు బలంగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించుకుని మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అలాంటప్పుడు అక్కడ ఇప్పటికే పట్టున్న నేతలను కాదని కొత్తగా వస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తే అది పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీసే ప్రమాదం ఉంది. సొంత బలాన్ని కాపాడుకోకుండా బయటి నుంచి వచ్చే వారిని నమ్ముకోవడం నష్టదాయకం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో కూడా ఇదే కుటుంబం పార్టీ మారుతుందనే ప్రచారం విస్తృతంగా జరిగినప్పటికీ చివరి నిమిషంలో అది కార్యరూపం దాల్చలేదనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే చర్చ తెరపైకి రావడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కుటుంబం రాజకీయ నేపథ్యం వామపక్ష భావజాలం నుంచి వచ్చింది కావడంతో సిద్ధాంతపరమైన సర్దుబాట్లు సులభంగా జరగవనే వాదన కూడా ఉంది. భావజాల పరంగా వేరుగా ఉన్న పార్టీలోకి వెళ్లి ఇమడడం ఎంతవరకు సాధ్యమనే మీమాంసకు సొంత పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతుంది. పెద్దల మనసులు రాజకీయ గాలి ఎటువైపు విస్తాయో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి. గతంలో కూడా వీళ్ళు బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరిగినా వర్కౌట్ అవ్వలేదు. కొండా ఫ్యామిలీది లెఫ్ట్ బ్యాంక్ గ్రౌండ్ కావడంతో ఆమె బీజేపీలోకి రావడం అంత ఆషామాషీ కాకపోవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఫైనల్గా ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు పరిశీలకులు.
కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చకు ప్రధాన కారణం కాంగ్రెస్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే. ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం ముదిరింది. ఆ వ్యాఖ్యలను సురేఖ ఖండించలేదన్న అంశం కూడా పార్టీలో చర్చకు వచ్చింది. దీంతో క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారాన్ని పరిశీలించింది. ఇటీవల కమిటీ నివేదికను పార్టీ పెద్దలకు అందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్టు కూడా టాక్ వినిపిస్తుంది. అయితే నివేదిక రావడం వేరు, తుది నిర్ణయం తీసుకోవడం వేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మంత్రి పదవి నుంచి తొలగిస్తారా లేదా అన్నది అధిష్టానం నిర్ణయించాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్టీ నుంచి సస్పెన్షన్ వంటి చర్యలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే కొండా కుటుంబం తదుపరి వ్యూహంపై ప్రశ్నలు వస్తున్నాయి. సురేఖ కాంగ్రెస్లోనే ఉండి రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఒక కోణం, లేదా పరిస్థితులు ప్రతికూలంగా మారితే ప్రత్యామ్నాయ వేదికను పరిశీలిస్తారా అన్నది మరో చర్చ. ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన పరిస్థితి. అందుకే కొండా కుటుంబం నుంచి వచ్చే తదుపరి సంకేతం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక కొండా ఫ్యామిలీకి బీజేపీలో సంబంధించిన చర్చలు కొత్తవి కావు. గతంలో కూడా కొండా దంపతులు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరిగింది. 2013లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొండా దంపతులతో మాట్లాడినట్టు టాక్. అయితే ఆ సమయంలో ఆ చేరిక కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొండా కుటుంబం వివిధ రాజకీయ వేదికల మీదుగా ప్రయాణించింది. 2014లో బీఆర్ఎస్లో చేరిన కొండా దంపతులు అనంతరం 2018లో కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు మరోసారి బీజేపీ పేరు తెరపైకి రావడం అందుకే ఆసక్తిని పెంచుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ బీజేపీలోకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా సురేఖ చేరికపై తుది నిర్ణయం పార్టీదేనని వ్యాఖ్యానించినట్టు టాక్. అయితే దీనికి చేరికకు గ్రీన్ సిగ్నల్ గా భావించడం మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు కొండా సురేఖ లేదా బీజేపీ నుంచి అధికారిక చేరిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది రాజకీయ చర్చగానే చూడాల్సి ఉంటుంది. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటవు అన్న సామెత ఇక్కడ గుర్తుకు చేసుకోవచ్చు. మరి ఈసారి కూడా ప్రచారమే మిగులుతుందా లేక నిజంగానే రాజకీయ సమీకరణం మారుతుందా అన్నదే కీలకం. మొత్తానికి కొండా కుటుంబం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక హాట్ కేక్ లా మారింది. అధికార కాంగ్రెస్ లో అంతర్గత వేడిని తగ్గించడానికి అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ పక్షాన జరుగుతున్న పరిణామాలు, మరోవైపు ప్రతిపక్షాల్లో జరుగుతున్న గుసగుసలు రాష్ట్ర రాజకీయాలను నిత్యం వేడెక్కిస్తున్నాయి. ఏ నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో తెలియని ఉత్కంఠభరిత వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ ముగింపునకు వచ్చేసరికి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు సంభవిస్తాయో వేచి చూడాలి. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు స్పష్టమవుతాయని, అప్పటి వరకు ఈ రాజకీయ డ్రామా అలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొండా ఫ్యామిలీపై కొనసాగుతున్న ఈ పొలిటికల్ హీట్ ను ఇప్పటికైతే ఫుల్ స్టాప్ పెట్టలేదు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏంటి, కొండా సురేఖ స్పందన ఎలా ఉంటుంది, ఒకవేళ రాజకీయ సమీకరణాలు మారితే ఆమె చూపు ఏ పార్టీ వైపు ఉంటుంది అన్నదే ఆసక్తికరం. బీజేపీ పేరు వినిపిస్తున్నా అధికారికంగా మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అందుకే ఇప్పుడు వినిపిస్తున్నది ప్రచారమా లేక తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలా అన్నది తేలాల్సి ఉంది. చివరికి కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ లోనే ఉంటుందా లేక కమలం గూటికి చేరుతుందా? ఈ పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.